కామారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో మందుబాబులకు గట్టి జిలకిచ్చారు. పల్లెల్లోని యువకులు మహిళలు బెల్ట్ షాపులు మూసివేయించే దిశగా కంకణం కట్టుకున్నారు. మద్యపాన నిషేధం వైపు పల్లెలు నడుం బిగించాయి. పచ్చని పల్లెలో చిచ్చు పెడుతున్న మద్యం మహమ్మారిని తరిమి కొట్టేందుకు 3 గ్రామాల ప్రజలు ఏకమయ్యారు. మద్యానికి బానిస కావడం వల్ల వాళ్ళ భార్యలే పనిచేసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించడం జరుగుతుంది. మళ్ళీ ఏంటంటే అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా తాండా పెద్ద మనుషులు ఏం చేసిరంటే మొత్తం పూర్తిగా మద్యాన్ని నిషేధించారు. ఎవరైనా సరే దొంగచాటుగా మద్యం అమ్మినా ఎవరైనా వాళ్ళకి ₹1,00,000 జరిమానా, 7 చెప్పు దెబ్బలు కొట్టడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా దొంగచాటుగా మద్యం అమ్మితే అది ఎవరైనా చూసి పెద్దవాళ్ళకి తెలియజేస్తే వాళ్ళకి ₹20,000 పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇదే విధంగా మా గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయం ప్రతి మండలంలోని ప్రతి గ్రామం తీసుకోవడం వల్ల అనేక కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి నా యొక్క మనవి. ఇక మద్యం మత్తులో వాహనాలు నడిపి యువత మృత్యువాత పడుతున్నారు. ఇలా మద్యంతో అనేక ఇబ్బందులు పడిన గ్రామస్తులు సమిష్టిగా ఓ నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్, గుడితండ, షేర్ శంకర్ తండా వాసులు గట్టి సంకల్పంతో మద్యం అమ్మితే గ్రామ నడిబొడ్డున 7 చెప్పు దెబ్బలు కొట్టాలని తీర్మానించారు. పైగా ₹1,00,000 జరిమానా వేస్తామని నిర్ణయం తీసుకున్నారు. 3 గ్రామ పంచాయతీల పరిధిలో యువత మద్యానికి బానిసై వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని, అది తమని కలిచివేసిందని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో పాటు మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుందని, చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఈ కారణాలతో గ్రామంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించామని గ్రామ పెద్దలు చెబుతున్నారు. కొండాపూర్ పరిధిలోని 3 గ్రామాల్లో గ్రామస్తులు, యువత, మహిళలు తీసుకున్న నిర్ణయంతో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామస్తుల సంచలన నిర్ణయంతో మందుబాబులకు షాక్ ఇచ్చారు. ఫలితంగా గ్రామంలో కొద్ది రోజులుగా ప్రశాంతత నెలకొందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ చేసిన తీర్మానం ఉల్లంఘిస్తే ₹1,00,000 జరిమానాతో పాటు కఠిన శిక్షలుంటాయంటున్నారు. ముఖ్యంగా ఎవరైనా మద్యం విక్రయించి పట్టుబడితే చెంపు దెబ్బలు తప్పవని హెచ్చరిస్తున్నారు. గ్రామంలో ప్రశాంతత కాపాడేందుకు మాత్రమే నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక మద్యం అమ్మే వ్యక్తులను పట్టించే వారికి నజరానా సైతం ప్రకటించారు. మద్యం సమాచారం ఇస్తే 10,000 నజరానా ఉంటుందని ప్రకటించారు. కొండాపూర్ పరిధిలోని 3 గ్రామ పంచాయతీలు మద్య నిషేధం ప్రకటించిన తర్వాత ఆ గ్రామాలను ఆదర్శంగా తీసుకుని మిగతా చుట్టుపక్కల గ్రామాలు కూడా అదే దిశలో పయనిస్తున్నట్లు సమాచారం. సంపూర్ణ మద్య నిషేధం వైపు మేము అడుగులేసినాం. మాతో పాటు గుడితండ, శేర్శంకల్ తండ 3 గ్రామ పంచాయతీలు వచ్చినాయి. అదేవిధంగా ఈ రోజు కూడా మేము గుండారం పోవడం జరిగింది. గుండారంలో కూడా మద్య నిషేధం వైపు వాళ్ళు తీర్మానం చేసి వాళ్ళు కూడా కట్టుబడి ఉన్నారు. గాంధీజీ, అంబేద్కర్ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఏంటంటే పిల్లలు వ్యసనాలకు బానిసై చదువులకు దూరమై ఉండొద్దు, అందరూ ఎడ్యుకేషన్ వైపు మళ్ళాలి, ఆర్థికంగా అందరూ బలపడాలని ఆ నినాదంతోనే మేము ముందుకు వస్తున్నాం. ఇదే తీర్మానం చేసినాం సార్.